ఈరోజు మనము బోర్డర్ లైన్కి బటర్ఫ్లై స్టిచ్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకుందాము. నేను మీకు ఆల్రెడీ చూపించాను లోడ్ స్టిచ్ ఏ విధంగా కుట్టాలి. 2 లైన్స్ యూజ్ చేసి లోడ్ స్టిచ్ కుట్టాలని చూపించాను కదా. మనం నార్మల్గా అయితే క్రాస్ లోడ్ స్టిచ్ కుట్టుకుంటాము, కానీ ఈ బటర్ఫ్లై స్టిచ్ కుట్టడానికి ఇది మనం బోర్డర్లో వేసుకుంటాము. నార్మల్గా సింగిల్ బటర్ఫ్లై కాదు, లైన్ బటర్ఫ్లై అన్నమాట. అయితే దీనికి మనం లోడ్ స్టిచ్ స్ట్రైట్గా కుట్టాలి. ఫస్ట్ లైన్ ముందు, ఫస్ట్ లైన్ బయట, సెకండ్ లైన్ ముందు, సెకండ్ లైన్ బయట. ఇప్పుడు బ్యాక్ తీసుకొని ఫస్ట్ లైన్ ముందు, ఫస్ట్ లైన్ బయట. మీరు ఈ విధంగా స్ట్రైట్ లోడ్ స్టిచ్ కుట్టాలి. దీనికి మనం పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం స్ట్రైట్ లోడ్ స్టిచ్ కుట్టేసుకోవాలి. ఈ విధంగా మీరు మొత్తం కంప్లీట్ చేసేయండి. మీరు ఈ విధంగా లోడ్ స్టిచ్ అంతా కుట్టేసిన తర్వాత మీకు బ్లౌజ్ మీద కాంట్రాస్ట్ కలర్ ఉందనుకోండి, 2 కలర్స్ ఉంటే 1 కలర్ ఇది వేస్తే మీకు ఇంకో కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ని కాటన్ థ్రెడ్ తీసుకోండి. తీసుకొని మీరు ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేసినట్టు చేసి మీరు ఇక్కడ ఒక రింగ్ తీయండి. తీసి దానికి బీడ్ తీసుకోండి. బీడ్ తీసుకొని మీకు ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో మీరు ఇటు సైడ్ నుంచి కూడా ఈ లోపలికి ప్రెస్ చేస్తున్నట్టు చేసి ఈ విధంగా మీకు అక్కడ బీడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చైన్ తీయండి, ఒక రింగ్. మళ్ళీ రెండో రింగ్కి దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసినట్టు చేసి అక్కడ మీరు రింగ్ తీయండి. రింగ్ తీసి బీడ్ దింపండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఎంత డిస్టెన్స్లో కావాలో అక్కడ ఇలా అనుకొని కొంచెం లోపలికి ప్రెస్ చేస్తున్నట్టు చేసి ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక రింగ్ తీయండి, రెండో రింగ్కి లోపలికి ప్రెస్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు బీడ్ తీసుకోండి. మళ్ళీ మీకు ఎంత డిస్టెన్స్ కావాలో అది కొంచెం లోపలికి ప్రెస్ చేయండి. ఈ విధంగా వస్తుంది మీకు. ఇప్పుడు ఫస్ట్ చైన్ ఇక్కడ తీసేసుకోండి నార్మల్గా. రెండో చైన్ కోసం కొంచెం దాన్ని లోపలికి స్ట్రెస్ చేసినట్టు లోపలికి అని అక్కడ రింగ్ తీసుకోండి. ఇప్పుడు బీడిని పెట్టేసుకొని మీకు ఎంత డిస్టెన్స్ కావాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఒక రింగ్ తీయండి. రెండో రింగ్ కోసం దాన్ని కొంచెం లోపలికి స్ట్రెస్ చేయండి. ఇప్పుడు బీడ్ దింపేసి మళ్ళీ మీకు ఎంత డిస్టెన్స్ కావాలి దీన్ని లోపలికి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి దీన్ని. ఈ విధంగా ఫస్ట్ రింగ్ సెకండ్ రింగ్కి ప్రెస్ చేయండి, బీడ్ దింపండి. ఈ విధంగా మీకు బటర్ఫ్లై షేప్ మాదిరిగా వస్తుంది. ఇక్కడ ఒక రింగ్ తీసేయండి. రెండో రింగ్ కోసం ఇలా కొంచెం స్ట్రెస్ చేసినట్టు లోపలికి రింగ్ తీయండి. ఇప్పుడు మీకు ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ ఈ విధంగా మీకు వచ్చేస్తుంది. మీకు బార్డర్లో మీకు నచ్చిన విధంగా మీరు బీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే చిన్న స్మాల్ చైన్స్గా అయినా కుట్టుకోవచ్చు. నేను జస్ట్ ఈ విధంగా చైన్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను.
ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. మీరు ఈ విధంగా చుట్టూ కుట్టేసుకోండి. మీరు బీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదు ఈ విధంగా నార్మల్ సిల్క్ థ్రెడ్తో అయినా మీరు మీ శారీ కలర్ డబుల్ షేడ్ ఉందనుకోండి, ఈ విధంగా మీరు దీనికి ఫినిషింగ్ ఇవ్వచ్చు. ఈ విధంగా మీకు బటర్ఫ్లై స్టిచ్ అనేది అంటే బార్డర్లో వేసుకోవడానికి బటర్ఫ్లై స్టిచ్ వచ్చేస్తుంది.